జగన్నాథుని రథయాత్ర మాదిరి హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 లోని జగన్నాథుడి ఆలయంలో కూడా రథయాత్ర జరగబోతోంది. మరి కాసేపట్లో ప్రారంభమై ఈ రథయాత్రలో పాల్గొనడానికి భక్తులు తరలివచ్చారు. రథయాత్ర సందర్భంగా పోలీసుల బందోబస్తు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ఆషాఢ మాసం వచ్చిందంటే పూరి జగన్నాథుడి రథ చక్రాలు కదులుతాయి. ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి శుద్ధ విధియ రోజు పూరి జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇటు ఒరిస్సాలో ఉన్నటువంటి పూరి జగన్నాథ ఆలయంలో ఏ విధంగా రథయాత్ర ప్రారంభమవుతుందో ఇటు హైదరాబాద్లో ఉన్నటువంటి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్నటువంటి పూరి జగన్నాథుని ఆలయంలో కూడా అదేవిధంగా రథయాత్ర ఈరోజు ప్రారంభిస్తారు. అక్కడ ఆలయంలో ఏ సమయానికి ప్రారంభమవుతుంది, ఇంచుమించు అదే సమయానికి కూడా హైదరాబాద్ నగరంలో ఇటు రథయాత్ర ప్రారంభమవుతుంది. ఇటు పూరి జగన్నాథ ఆలయం అంటే మాత్రం ఇటు అన్నా చెల్లెళ్ళ ప్రేమకు ప్రీతిగా చెప్పుకోవచ్చు. ఆలయంలో అన్నా చెల్లెలు అంటే ఇటు పూరి జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు ముగ్గురు కూడా ఆలయంలో కొలువై ఉంటారు. ఆ ముగ్గురు విగ్రహాలను కూడా ఇటు ఆషాఢ మాసంలో శుద్ధ విధియ రోజు రథయాత్ర ప్రారంభిస్తారు. రథయాత్రలో ఆ ముగ్గురు దేవతామూర్తుల్ని బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇటు రోడ్డు మీద ఆ రథంలో ఊరేగించడం మాత్రం ఒక ఆనవాయితీగా వస్తుంది. పూరిలో ఏ విధంగా అయితే జరుపుతారో రాజా బంగారు చీపురుతోటి రథాన్ని ఎలా అయితే ఊడుస్తారో ఇలాగే ఇక్కడ కూడా మన సాంప్రదాయబద్ధంగా అక్కడ ఎలాగైతే పడికట్టుగా జరపడం జరుగుతుందో ఇక్కడ కూడా అదే విధంగా అదే సాంప్రదాయంగా చేయడం జరుగుతూ ఉంది. భక్తులు ఇంకా అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అక్కడ పూరిలో ఏ విధంగా 3 రథాలని రథయాత్ర చేస్తారో అదేవిధంగా హైదరాబాద్లో కూడా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పూరి జగన్నాథుడి రథయాత్ర కొనసాగిస్తారు. ఈరోజు అంటే మరికొద్ది సేపట్లో ఇక్కడ కూడా రథయాత్ర ప్రారంభం కానుంది. ఈ రథయాత్ర ప్రారంభించే భక్తులు కూడా వేలాదిగా పాల్గొనున్నారు. దాంతో మాత్రం ఇటు పోలీసు అధికారులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంటే ఈ పూరి జగన్నాథ రథయాత్ర బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో నడుస్తుంది. రోడ్ నెంబర్ 12లో నడుస్తుంది. అక్కడ ఉన్నటువంటి కనకదుర్గ ఆలయానికి ఈ విగ్రహాలను తీసుకెళ్తారు. వారం రోజుల పాటు ఆ విగ్రహాలు అక్కడ ఉంచిన తర్వాత తిరిగి 7వ రోజు మళ్ళీ అదే విగ్రహాలు అదే రథయాత్రలు తీసుకొచ్చి ఇక్కడ పూరి జగన్నాథ ఆలయంలో ప్రత్యక్షంగా మాత్రం ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా వస్తుంది. కెమెరా పర్సన్ యూసఫ్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.